హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 10 ఆఫ్ 365 డేస్ ఆఫ్ బిజినెస్ నాలెడ్జ్. నిన్న వీడియోలో మనం టార్గెట్ కస్టమర్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈ రోజు వీడియోలో టార్గెట్ మార్కెట్ అంటే ఏంటని మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం టార్గెట్ కస్టమర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ తీసుకున్నాం. అంటే ఒక కస్టమర్ యొక్క ఏజ్, జెండర్, ఇన్కమ్ లెవెల్, ఎడ్యుకేషన్ లెవెల్, అండ్ అతను ఆన్లైన్లో ఏమేమి కొంటుంటాడు, ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి కంటెంట్ని ఫాలో అవుతాడు, ఏ బ్రాండ్ వస్తువులు ఎక్కువగా కొంటాడు, తను ఏ కేటగిరీకి చెందినవాడు. సో అతని సైకోగ్రాఫిక్స్ ఏంటి, అతని డెమోగ్రాఫిక్స్ ఏంటి, జియోగ్రాఫిక్స్ ఏంటి, అతని బిహేవియర్ ఏంటి, సో ఆన్లైన్లో పర్చేసింగ్ ఏ విధంగా కొంటాడు, ఎక్కువగా కొంటూ ఉంటాడా, లేదంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కొంటాడా, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ బ్రాండ్ ఇష్టపడితే దానికి లాయల్గా ఉంటాడా, లేదంటే ప్రైస్ తక్కువ ఉన్నవే ఎక్కువగా కొంటుంటాడా, లేదంటే క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా. ఇట్లా ఒక కస్టమర్ యొక్క ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని ఒక టార్గెట్ కస్టమర్ అనేవాడు మన ప్రోడక్ట్కి సంబంధించి మరి ఎవరు, అతన్ని ఎలా మనం కనిపెట్టాలి, టార్గెట్ కస్టమర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక టార్గెట్ కస్టమర్ యొక్క ప్రొఫైల్ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమేం విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టార్గెట్ మార్కెట్ అంటే నిన్న ఏదైతే మనం టార్గెట్ కస్టమర్స్ అని చెప్పుకున్నామో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరినీ కలిపి ఉంచే ఆ సెగ్మెంట్నే టార్గెట్ మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రెగ్నెంట్ లేడీస్ గురించి ఒక యాప్ తయారు చేస్తే అప్పుడు నా టార్గెట్ మార్కెట్ అంతా ఏమవుతుందంటే, నా టార్గెట్ మార్కెట్లోకి ఎవరు వస్తారంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా నా టార్గెట్ మార్కెట్లోకి వస్తారు. వాళ్ళనే ఎస్పెషల్గా నేను ఫోకస్ చేసి మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది.